హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VAD వ్లాగ్స్. మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉండే మన పెద్దపల్లి కలెక్టరేట్. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే 10th కూడా ఉందండి. ఈరోజు హోమం ఉంది 10th రోజు. ఎవరైనా ఈరోజు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హోమం రోజు ఆ రోజు 10th రోజు అయినా వెళ్ళొచ్చు. మేము ఈరోజు అసలు ప్లానింగ్ చేసుకొని వెళ్ళింది ఏం కాదు. అనుకోకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి తొందరగా రెడీ అయ్యి 10కి కళ్యాణం ఉండే తొందరగా వెళ్ళేసినాము. ఇంకా టైం ఉంటే ఇంకా మంచిగా రెడీ అయ్యి ముందే ప్లాన్ చేసుకుంటే అలా ఉండేది. కానీ అప్పటికప్పుడే అనుకొని మా వదినలు అండ్ మా కజిన్ నేను నలుగురం వెళ్ళేసాము. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటి, ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే, సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు లేని వాళ్ళకు అక్కడ గరుడ ప్రసాదం అని ఇస్తారు. అది తీసుకుంటే కన్ఫామ్గా పిల్లలు పుడతారంట. అదొక నమ్మకం. ఇంకా పిల్లలు లేని వాళ్ళే కాదు, ఇంకా మనకి ఏం కోరిక ఉన్నా కానీ ఆ ప్రసాదం తింటే, మన మనసులో అనుకొని ఆ ప్రసాదం తింటే కోరిక నెరవేరుతుందంట. నాకు ఎప్పుడు తెలియదు. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైమే. ఇంకా అనుకుంది జరిగితే ఇంకా నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి. చూద్దాం. మనం మనస్ఫూర్తిగా ఏ స్వార్థం లేకుండా కోరుకుంటే, అంటే ఇతరులకు ఏం హాని కలగకుండా, మనలో ఏం స్వార్థం లేకుండా కోరుకుంటే అది ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని నేను నమ్ముతాను. మీరేమంటారో చెప్పండి. ఇంకా మేము వెళ్ళేసరికి గరుడ పూజ జరుగుతుంది. ధ్వజస్తంభం పూజ. ఇంకా మేము వెళ్ళాము, అప్పుడే జరుగుతుండే. ఇంకా నేను కాసేపు వీడియో తీసాను, ఎక్కువసేపు ఏం తీయలేదు, కాసేపు తీసాను. చూడండి. ఇంకా గరుడ పూజ చూసారు కదా ఎలా జరిగిందో. అందుకే నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సౌండ్స్ మీకు ఎలా ఉన్నవనేవి చూపించాను. ఇంకా గరుడ పూజ అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తారన్నట్టు. ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి, సంతానం లేని వారికి సంతానం అవుతుంది అనేసి ఒక నమ్మకం అక్కడ ఉన్న వాళ్ళు చాలామందే చెప్పారు. అందుకే మేము వెళ్ళాము. అంటే మా కోసం కాదు, మా వదినల వాళ్ళ కోసం వెళ్ళాము. అలాగే సంతానం అనే కాదు, మనం ఏ కోరుకున్నా కానీ నెరవేరుతుందంట. ఆ ప్రసాదం తీసుకొని ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని చెప్పారు. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైమే. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఇంకా కళ్యాణం 10కి స్టార్ట్ అయింది. 10 to ఇంకా అక్కడే లంచ్ కూడా పెట్టారు, అన్నదానం కూడా చేశాను. కానీ మేము అంతవరకు లేమండి, కళ్యాణం వరకు కూడా లేము. ఓన్లీ గరుడ పూజ
ఆ ప్రసాదం తీసుకునే వరకు ఉండేసి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ దేవుని దగ్గర పూజ చేసేసుకొని మేము వచ్చేసాము. తొందరనే 11:30 ఆ టైం వరకు వచ్చేసాము. మేము 9:30 వరకు వెళ్ళాము, 11:30 వరకు వచ్చేసాము. ఇంకా కళ్యాణం వరకు కూడా ఉంటే బాగుండేది కానీ మాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉండే అనేసి వచ్చేసినాము తొందరనే. కళ్యాణం కూడా చూస్తే నేను ఉంటేనైతే మొత్తం వీడియో తీసి మీకు యూట్యూబ్లో పెట్టేదాన్ని, కానీ నేను లేను, అందుకే పెట్టలేదు. ఇంకా మనం వెళ్ళగానే ఇట్లా నామాలు వాళ్ళే పెట్టేస్తున్నారు. బొట్టు పెట్టిన తర్వాత మనకి అక్కడ రావి చెట్టు ఉండే, రావి చెట్టుకు కూడా పూజలు చేసుకున్నాం. మేము పూజ చేసేసి దీపం పెట్టేసి కొన్ని వాటర్ వేసి ఇలా ఉంటుంది కదా పూజ రావి చెట్టు దగ్గర, ఆ పూజ చేసాము. పూజ చేసిన తర్వాత ఇక్కడ స్తంభానికి ఇట్లా నమస్కారం పెట్టేసుకొని మళ్ళీ మేము బయలుదేరాము. కాసేపు టెంపుల్లో అలా టైం స్పెండ్ చేసి కొన్ని ఇంకా ఫొటోస్ వీడియోస్, ఈ రోజులలో ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ కామనే కదా. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళేసి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం వెళ్ళినా పీస్ఫుల్గా చాలా బాగుంది. టెంపుల్కి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళండి. మన పెద్దపల్లిలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి కనిపించేస్తుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు టెంపుల్లో లహరి బోటిక్, మీకు ఐడియా ఉందా? పెద్దపల్లిలో ఫేమస్ చాలా లహరి బోటిక్. తనకు అనిపించింది, తనతో కాసేపు వీడియో తీసుకున్నాను. చాలా బాగా మాట్లాడాను కాసేపు. మాట్లాడిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళే కళ్యాణం చేపిస్తున్నారంట లహరి బోటిక్ వాళ్ళు. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి కొన్ని ఫొటోస్ వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభానికి పూజలు చేసాం. కొంచెం ఫ్లవర్స్ వేసి పసుపు కుంకుమ వేసేసి అట్లా కొంచెం పూజలు చేసేసుకొని మాది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ధ్వజస్తంభం చుట్టూ ఒక చుట్టూ తిరిగేసి కాసేపు టెంపుల్లో కూర్చొని అట్లా కొబ్బరికాయ కొట్టేసి కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక లహరి బోటిక్ అని చెప్పాను కదా, చాలా బాగా మాట్లాడారు తను. కాసేపే వీడియో తీసుకున్నాను. ఇంకా టెంపుల్ మేము వెళ్ళి అంటే ఫస్ట్ మేము దర్శనం చేసుకున్నప్పుడు ఓపెనే ఉండే, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే దేవుడిని మంచిగా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అనుకున్నాం. ఇక్కడ దేవుడి పల్లకి అనుకునేసరికి క్లోజ్ చేశారు డోర్. ఎందుకంటే అటు ఫంక్షన్ హాల్ మండపంలో ఏం చేస్తున్నారంటే కళ్యాణం చేస్తున్నాను, అందుకే ఇక్కడ క్లోజ్ చేసి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. కానీ మేము అటు వెళ్ళలేదండి, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాం, మాకు లేట్ అవుతుందని. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే మరి బాయ్.